నమస్తే. సో నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో ఈ బడ్జెట్ సమావేశానికి కూడా రాక కేసీఆర్ కూడా హాజరయ్యిండు. సో ఆ బడ్జెట్ సమావేశం తర్వాత మీడియా పాయింట్లో కేసీఆర్ ఒక 2-3 నిమిషాలు మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ అంతా తప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టింది. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిందో తెలంగాణకు అన్యాయం చేసింది. తెలంగాణ నినాదాన్ని మర్చిపోయారు, తెలంగాణ ప్రస్తావన కూడా రాలేదన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది, ఎట్లా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ నుంచి వస్తున్న విమర్శల్ని ఎట్లా తిప్పికొడుతుంది, బడ్జెట్ పైన భారతీయ జనతా పార్టీ ఒపీనియన్ ఏంది, నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా, ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కన్నెబోయిన రాజయ్య గారు ఉన్నారు, కేసీఆర్ దోస్తు. సార్ నమస్తే. నమస్తే. నిన్న మీ దోస్తు అసెంబ్లీకి వచ్చిండు, వస్తారు అని మీరు అనుకున్నారా? లేదు మా దోస్తు ఫామ్ హౌస్కి పరిమితం అవుతాడు, లేకపోతే నందీనగర్ ఇంటికే పరిమితం అవుతాడు, అసెంబ్లీకి రాకపోతాడా, అధికారానికి దూరం అయింది కదా, ఆయనకు అధికారం అవసరం లేదు అన్న ఆలోచన మీరు వచ్చిరా, ఎక్స్పెక్ట్ చేసిరా అసెంబ్లీకి వస్తారు అని? అంటే ఆయన అప్పుడప్పుడు చాలా రోజులే కదా కనిపించక, కనిపించకుండా ఉండేటందుకు కారణాలు ఎంకులాడుకుంటాడు. కనిపిస్తే అది కూడా ఒక వింత కిందనే లెక్క కత్తదా అని కౌంట్ చేసుకుంటాడు. అది కూడా ఒక వింత కిందికి వస్తుంది కదా, ఒక వార్త అవుతుంది కదా అని కౌంట్ చేసుకుంటాడు. అంటే మంచో చెడో మనపైనే చర్చ జరగాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉంటాడా? ఎప్పటికీ అంతే, ఎప్పటికీ ఉంటాడు. ఎందుకంటే ఆయనది కోటేరు లాంటి ముక్కే కావచ్చు, ఆ ముక్కును ఎప్పటికి కనిపించనీయడు. ఆయనది కంచు కంఠమే కావచ్చు, కానీ అది ఎప్పటికి వినిపించనీయడు. ఆయన సుందర ముఖార విందం కాకపోవచ్చు, అయినా దాన్ని ఎప్పటికీ కనిపించనీయడు. ఈ జాగ్రత్తలు పడతాడు. ఈ జాగ్రత్తలు పడేతోడే కేసీఆర్. ఓకే, ఇన్ని రోజులు ఆ జాగ్రత్త పడ్డాడు, దాన్ని వింతగా చూపించే ప్రయత్నం చేసిండు తప్ప అందులో విచిత్రం ఏం లేదు, ప్రజానీకానికి ఒరిగింది కూడా ఏం లేదు. ఇప్పుడు ఎప్పటికీ ఆయన చుట్టూ తిప్పాలనుకుంటాడు తప్ప ప్రజానీకానికి ఏమన్నా లాభం జరిగితే మంచుకున్నాను అనుకోడు కదా. దానిలో చిత్తశుద్ధి కూడా ఉండదు కదా. ప్రజానీకానికి లాభం జరగాలనేటువంటి ఆలోచన ఉన్నోడైతే ఎప్పటికి కనిపించాలి, 24 గంటలు సాధక బాధకాలు చవి చూడాలి, కష్ట సుఖాలల్లో కలిమిడిగా తిరగాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఎప్పటికీ నాకేమవుతుంది, నా వాళ్ళకేమవుతుంది, అంతే, నాకేమవుతుంది, నా వాళ్ళకేమవుతుంది అనేటువంటి ఉన్నోనికి ఎప్పుడు దాని చుట్టే తిరుగుతూ అంటాడు. మీరు అనుకున్నారా నిన్న వస్తాడు, అసెంబ్లీకి వస్తాడు? ఖచ్చితంగా అనుకున్నారా? ఖచ్చితంగా అనుకున్నా. మీ దగ్గర చూసి కాబట్టి మీకే ఎక్కువ ఖచ్చితంగా అనుకున్నా. వస్తాడు, వచ్చిన దాంట్లో మళ్ళీ నిరాశ పడతాడు. అంతే. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఆయనను మాత్రమే అనుకోవాలనేటువంటి ఈ అభిప్రాయంగా అలవడుతుంది. నన్నే అనుకోవాలి, మంచికైనా చెడ్డకైనా నన్నే అనుకోవాలి తప్ప ఇంకెవరు కూడా అనుకుంటాను కదా. ఇప్పుడు వచ్చిన కాడ ఈయన ముఖ్యమంత్రి కాదుగా, ప్రతిపక్ష నాయకుడే, కానీ ప్రతిపక్ష నాయకుడే కావచ్చు. ప్రతిపక్ష నాయకుని కూడా ఫోకస్ ఉంటుంది, కానీ ప్రతిపక్ష నాయకుడిని నా మీద ఫోకస్ ఉండాలని అనుకున్న దానికంటే ఏదైనా నేనే కావాలనుకుంటాడు. జ్యోతిర్మయ్ బసు అనే ఒక ఆయన ఇదివరకు పార్లమెంట్ మెంబర్ ఉండే, ఆయన ఎక్కడైనా నేనే ఉండాలనుకునేదట. అయితే సావుకు పోయేదట. ఆయన సావులో ఇంపార్టెంట్ ఏంది? పీనుగా. సావులో ఇంపార్టెంట్ పీనుగా. అందరు పీనుగా చూస్తారు కదా, ఆ పీనుగా నేను కాకపోతేనేనా అనుకునేదట. ఓకే, కోరిక దరిద్రం. ఇప్పుడు ఏదైనా నన్నే చూడాలి, ఏదైనా నన్నే అనుకోవాలనేటువంటి దరిద్రంలో కాలిపోతాడు. కాబట్టి ఈ దేశ ఆయనకు. కానీ ఏదేమైనప్పటికీ ఏ ప్రతిపక్షం లేకుంటే అయితే కేసీఆర్ 10 సంవత్సరాల కాలం పాటు విశ్వ ప్రయత్నం చేసిండో, అదే ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో 2 గంటల పాటు కూర్చున్నాడు. ఒక ఆలోచనకు రావచ్చు, 2 గంటల సమయంలో అరే తప్పిదం చేసిన, నిజంగా ప్రజలకు మోసం చేసిన, అందుకే ఈ సీట్లో ప్రతిపక్ష హోదాలో కూర్చున్న ఆలోచన కేసీఆర్ వచ్చుంటాడా? ఒకవేళ తప్పిదం చేసిన అనేటువంటి ఆలోచన కనుక ఆయనకు వస్తే ప్రజానీకం తప్పు చేసిందనేటువంటి మాట మాట్లాడతాడు తప్ప
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం మాట్లాడిండు ఆయన? ప్రజలు మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుడు తప్పు చేసినాము, రేపు మేము బీజేపీని గెలిపిస్తే తప్పు చేసినట్టు అవుతుంది, కాబట్టి నిజం తెలుసుకొని చెంపలేసుకొని నాకు ఓట్లు ఎత్తాలని చెప్పిండు. చెప్పచ్చు కదా, నేను పొరపాటు చేసిన సుమా, మిమ్మల్ని మర్చిపోయిన సుమా, మర్చిపోతే నాకు ఈ స్థితి వచ్చింది, నేను మిమ్మల్ని మర్చిపోవుడు పొరపాటే, నన్ను ఆలోచించండి, నా గురించి ఆలోచించండి, నేను మీరు ఏదైతే మర్చిపోయినో దాన్ని నిలబెడతా అనేటువంటి ఆలోచనకు వచ్చింది ఆయన. ఆయన పొరపాటు అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందా? అంటే ప్రజలు తప్పు చేసిండ్రు, ప్రజలు తప్పు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు నిజం తెలుసుకున్నారు. నిజం తెలుసుకొని నాకు 12 సీట్లు 14 సీట్లు 13 సీట్లు గెలిపిస్తాను అని చెప్పిండు తప్ప ఒక్క సీటు కూడా రాని పరిస్థితి నిర్మాణమైన తర్వాత కూడా నిజం చెప్తాండా? ఇప్పటికైనా ఇప్పటికీ నన్ను ప్రజానీకం తిరస్కరించింది, నేను తెలంగాణ ప్రజల ఏడల పొరపాటు చేసిన, మీరు నన్ను ఇంత దూరం తీసుకొస్తేనే నేను ఇంత దూరం వచ్చిన, మీ ఏడల తప్పు చేస్తేనే నేను ఈ స్థితిలో ఉన్నా అనేటువంటి ఆలోచన వచ్చిందా కేసీఆర్? రావాలి కదా, ఆ సోయి రావాలి కదా. ఆ సోయి వస్తే కనీసం నిన్ను గుర్తిస్తారు కావచ్చు, గుర్తిస్తారు, నిన్ను ఎత్తుకోరు, అవకాశం ఇవ్వరు, నిన్ను ఎత్తుకోరు, లావట్టరు, ఇక అయిపోయింది నీ పని. కనీసం నువ్వు తప్పని ఒప్పుకుంటే ముడగొడుకు తప్పైందట అని అనుకుంటారు. అరే ముడగొడుకు కనీసం తప్పైందని ఒప్పుకుంటాను రా అని అనుకుంటారు కనీసం. ఈ లీడరో క్యాడరో ఆయన తోడన్నా అరే మనోడు ఈ పరిస్థితులలో ఉండే అని అనుకుంటారు. లీడరు కాంగ్రెస్ ముఖాన్నో లేకపోతే పనేళ్ళు తీసుకునే ముఖాన పోతామనుకుంటారు, అనుకుంటాండ్రి. క్యాడర్ ఇక మనం ఎంత చిప్పల పడ్డా కూడా ఇది రేవు కష్టట్లేదురా అని క్యాడర్ అనుకుంటారు. కానీ నిన్న అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్లో అదే గంభీరంగా మాట్లాడుతాను, కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండార్థం వదిలిపెట్టే ప్రసక్తులని ఆ గంభీరం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెండాడదానికి ఏం కాలిపోయింది? కాంగ్రెస్ పార్టీ ఇంకా 4 రోజులు అయితే వాళ్ళ దానిలో వాళ్ళే చెండాడుకుంటారు, వాళ్ళే. నువ్వు చెండాడుతందుకు అది ఏముండదు. నువ్వు చెండాడుతందుకు నీ పార్టీ ఏమైనా ఉంటుంది అంటే నీ పార్టీ పోయి ఆడు ఉంటుంది కాంగ్రెస్లో, నువ్వు నీ పార్టీ పోయి అదే కాంగ్రెస్లో ఉంటుంది. నీ ఎంబడి ఎవడు ఉంటాడని ఇక్కడ ఎవడు కొట్లాడినా రేపు మళ్ళా కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతుంది తప్ప నీ ఎంబడి ఎవడు ఉంటాడు? కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇబ్బంది పెట్టినప్పుడు అరే మంచో చెడు మన కేసీఆర్ తోటే మనం కొట్లాడితే అయిపోతుండే, రేవంత్ రెడ్డి తోటి కొత్త కొట్లాట ఎందుకు అన్న ఆలోచనతో కూడా వస్తారు కదా పబ్లిక్. ఒక్కటే వీళ్ళు అవినీతి విషయంలో మిగతా విషయాలల్లో అసలు ఏది చేసినా కూడా ఈయన ఇంట్లకు తెలంగాణ సొమ్ము పోయిందనే దాంట్లో భరించలేకపోతాను. తెలంగాణ ప్రజానికము తెలంగాణ వస్తే మా పిల్లలకు న్యాయం జరుగుతుంది, మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాలు బాగుపడతాయి అని రైతాంగం అనుకున్నది. ప్రతి ఒక్కరు కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి అని అనుకున్నారు. తెలంగాణ వస్తే ఎవరి జీవితం బాగుపడ్డది? నీ కుటుంబ జీవితం బాగుపడ్డది. నీ కారు లేని నీకు కారు లేకుండే కేసీఆర్ గారికి, కేటీఆర్ను కవిత అమెరికాకు పోయిన్లు. అమెరికాకు దేనికి పోయిన అమెరికాకు పోయిన వాళ్ళు నా బిడ్డ కూడా అమెరికాలో ఉన్నది, గ్రీన్ కార్డ్ హోల్డర్. వీళ్ళకి గ్రీన్ కార్డు ఉన్నదా ఆడ? అమెరికాకు పోయేతోళ్ళంతా ఆడ ఏదైనా చేసుక బతుకుదాం అనుకోతారు. నీ పిల్లలు కూడా అట్లా పోయిన వాళ్ళే కదా. అట్లా పోయిన వాళ్ళను తెలంగాణ అంశం పైకి రాగానే తెలంగాణలో రేపు పార్టీ పైకి వస్తుందని అనుకోగానే వాళ్ళిద్దరిని పిలిచి నువ్వు ఈడ మళ్ళీ ప్రవేశపెట్టినావు కదా, తెలంగాణ బతుకమ్మని చేస్తావా? బతుకమ్మకు నువ్వు మీకేం సంబంధం? బతుకమ్మకు నువ్వు మీకేం సంబంధం? మీ అత్తగారింటికి ఆడినలా మీ అవ్వగారింటికి ఆడినలా బతుకమ్మ? బతుకమ్మ మాది, మామూలు వాళ్ళది బతుకమ్మ, మీ దొరల్లు కాదు కదా బతుకమ్మ. కానీ కేసీఆర్ని ఈ స్థాయిలో చూస్తూ ఉంటే ఆయనతో పాటు మీరు కలిసి తిరిగిరు, చేసినారు, మీటింగ్లో పాల్గొన్నారు. సో కొన్ని సంవత్సరాల బంధం ఉంది మీ ఇద్దరికి. అవును. ఎందుకు మీకు కొంత కూడా బాధ అనిపిస్తారే? మంచి హోదాలో ఉండే మా కేసీఆర్. చాలా బాధ అనిపిస్తుంది, మామూలు బాధ కాదు. అరే ఈ స్థితిలో ఉండే అని బాధ అనిపిస్తుంది.
ఇవాళ ప్రపంచంలో కూడా లెక్కకొచ్చే మనిషి పైసా కక్కర కాకుంటాయిండు. పచ్చి పులుసు కంటే కానీ బాధ కదా, యాజ్ ఎ ఫ్రెండ్గా, యాజ్ ఏ ఒక మనిషిగా. ఇవాళ నేను 21 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నా, రాత్రి 12 గంటలు దానికి కలిసి ఉన్న వ్యక్తిని, నేను వచ్చి ఆఫీసులో ఉన్న వ్యక్తిని, 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్గా చేసిన వ్యక్తిని, ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేసిన వ్యక్తిని. ఇవాళ ఆయనను కేసీఆర్తోని గంత అన్యోన్యంగా కలిసి ఉండే వ్యక్తిని ఆయనను గిన్ని సీర్ల మాట్లాడవలసిన పరిస్థితి వచ్చుడు నాది దురదృష్టం కాదా అంటానా? నాకు ఇంతకంటే దురదృష్టవంతుడు ఎవడు ఉంటాడు? కానీ మీలాంటి వాళ్ళు నచ్చకపోవచ్చు కదా, మంచో చెడో 21 సంవత్సరాల కాలం పాటు నచ్చకపోయారు, ఆయన ముఖ్యమంత్రి హోదాలకు 2 సార్లు తీసుకొని పోయారు. సో అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు కేసీఆర్ మీరు పలానా తప్పు చేస్తూ ఉన్నారు, మీరు చేయాల్సిన ఇది కాదు ఇది చేయాలని చెప్పొచ్చు కదా. రాజయ్య యాదవ్ ఒక్కడు కాదు, రాజయ్య యాదవ్ లాంటి వాళ్ళను అనేక మందిని వదులుకుంటేనే ఈ దుస్థితి వచ్చింది. నాకు అనేక మందిని వదులుకుంటేనే ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. అంటే అనేక మందిని వదులుకున్నాడంటే తెలంగాణ ప్రజానీకాన్ని మర్చిపోయిండు దాని అర్థం. ఎందుకంటే మా దగ్గర ఏదో గొప్పతనం ఉన్నదని చెప్తలేను. తెలంగాణ ప్రజానీకం ఏదైతే కలలు కన్నారో తెలంగాణ కోసం, ఆ కళను వమ్ము చేసినటువంటి దుర్మార్గుడు ఎవరని ఉన్నాడంటే కేసీఆర్ కుటుంబం. లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడ? రేవంత్ రెడ్డి మధ్య ఉన్న కేసీఆర్ మధ్య యుద్ధం జరిగిందా? లేదు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే కేసీఆర్ గెలుసు. అవును, ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే కేసీఆర్ గెలుసు. అన్యోకని ఈ పురుషాత్తుడు వద్దు, ఆ పురుషాత్తుడు కుటుంబం వద్దు, అన్యోకని ఆ పార్టీ వద్దురా అంటే రేవంత్ రెడ్డి గెలవలే, కాంగ్రెస్ గెలిచింది. అదే ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ అయింది. మరి బీజేపీ కోట్లు వేస్తాం అనుకున్నారు, మారే వీళ్ళు లేచేటట్లేదు రా అనుకున్నారు. మారే అన్యోకని వీళ్ళు లేచేటట్లేదు. ఇప్పుడే తెరుగు పోవద్దు, తెరుగు పోతే ఇప్పుడు మరి మళ్ళీ ఈడొస్తాడు, మళ్ళీ ఈ పార్టీ వచ్చి కాలపడుతుంది అని. దానికంటే కాంగ్రెస్ పార్టీ నయం. రేవంత్ రెడ్డి అనే తోడు తెలియకలోడు ఢిల్లీని మేనేజ్ చేసుకున్నాడు. ఢిల్లీని గిరిగిస్తే రేవంత్ రెడ్డి పేరు చెప్పాడు. కానీ సార్ 70,000 పుస్తకాలు కేసీఆర్ చదివినని పదే అంటూ ఉంటారు. సరే చదివిండా చదువులు ఆ విషయం పక్క పెడితే, కానీ మంచో చెడు ఆలోచించారు. తెలంగాణ ఆగమవుతా ఉంది, మళ్ళీ తెలంగాణ నా గుప్పిట్లో ఉండాలన్న ఆలోచన కేసీఆర్ వచ్చి ఉంటాడు కదా, ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు కదా. ఎక్కడికి పోతుంది తెలంగాణ అని అనుకున్నాడు, హాంభావంతో కూడిన దాంట్లోనే వెళ్ళిపోయింది. అచ్చా ఎవ్వలని అనుకున్నారా కేసీఆర్ ఓడిపోతాడు? ఎవ్వరు కూడా అనుకోవాలి, చాలా మంది అనుకోలే. కానీ నేను ఒక్కనే చెప్పిన, కేసీఆర్కి ఒక్క సీటు కూడా వస్తలేదు పార్లమెంట్లో అని నేను ఒక్కరిని చెప్పిన, గంటాపదంగా చెప్పిన. మీ టీవీలో చెప్పినా చెప్పలేదు, కానీ నేను వేరే ఛానళ్ళల్లో చెప్పిన. ఎందుకంటే జనం అట్లా చీకోటి దాటిది కనిపించింది. ఇంకా కూడా దగ్గరికి రానిస్తలేదు వ్యవస్థ, ఇంకా దగ్గర రానిస్తలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కుద్దు మారాలి, తన దగ్గర నుంచే చేంజ్ కావాలి. చేంజ్ కింద నుంచి అటు నుంచి రాదు, చేంజ్ ఇటు నుంచి రావాలి. ఇటు నుంచి నో వచ్చే అవకాశమే లేదా? కనిపిస్తలేదు. కేసీఆర్ కాదు, కేటీఆర్ దగ్గరనే ఎత్తలేదు. కోన్ కిస్కంగాడేనే తెలంగాణలో కోన్ కిస్కంగాడు ఎవలే అంటే కేటీఆర్. ఎందుకంటే కేటీఆర్ ఉద్యమం చేసినోడు కాదు, ఉద్యమంతో సంబంధం ఉన్నోడు కాదు. నేను అరంగేట్ర మీటింగ్ చేసినండి కొరివిల నేనే అరంగేట్ర మీటింగ్ చేసిన కేటీఆర్ గారిని. ఓకే, నేను ఆయనను యూరియా భత్త చేసి నేను సూపర్ భత్తతో పోల్చుకున్నా. ఆయనను యూరియా భత్త చేసి నేను దిక్కేల సూపర్ భత్తతో పోల్చుకొని ఆయనను ఇంద్రుడిని చంద్రుడిని చేసిన ఆనాడు. మా దరిద్రం చేయబట్టే, మా లాంటి వాళ్ళ దరిద్రం చేయబట్టే వీళ్ళు రాజులైండు. ఆమె బతుకమ్మ సిబ్బే, బతుకమ్మ సిబ్బెట్టే అవుతుంది. వాళ్ళ అమ్మగారింటికాడ బతుకమ్మ అయినాడు అని ఆడుకున్నదా? కానీ రాజు దలుచుకుంటే దెబ్బలకు పోదు అని ఉద్యమంలో ఏది పెడితే ఉద్యమం జరుగుతుంది అనేటువంటి ఆపేక్షతోటి మేము కూడా ఉద్యమం తెలంగాణ అంశం అనే మేము కూడా మాతోటి హరీష్ మాత్రం కష్టం చేసిండు. ఇప్పుడు హరీష్ రావు చేతిలో ఏమైనా పగ్గాలు పెడితే, పార్టీ పగ్గాలు పెడితే ఏమైనా ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుందా? హరీష్ పార్టీల కన్నా పోతే హరీష్కు ఇంతంత కలిసి వస్తుంది కావచ్చు.
హరీష్ తోటి ఆ పోయిన పార్టీలో ఇంత ఆ పార్టీకి గెలిచేస్తుంది కావచ్చు. హరీష్ స్వతంత్రించి ఇది లేతుంది అనుకుంటే ఇక టీఆర్ఎస్ లేసుడు అసలు ఎవరు చేతిలో తీసుకున్నా ఎవరు తీసుకున్నా కాదు. ఇప్పుడు మీ పార్టీకి టచ్లో ఉన్నట్టు హరీష్ రావు ఏమో ఉన్నారని అంటాను, చాలా మంది అంటాను, కానీ వాస్తవం అయితే తెలియదు. హరీష్ తోటి ఏం జరుగుతుందంటే నేను ఉన్నది చెప్తాను. నాకు బీజేపీలో నేను ఉన్నా కూడా ఈ వయసులో నేను బీజేపీని ఎత్తుకొని తిరిగితే వచ్చేది లేదు, ఎత్తుకోకుంటే కూడా పోయేది లేదు. ఒకవేళ మీరు తిరుగుదామన్న ఆలోచన మీలో వచ్చినా కానీ మీరేం తిరుగుతారులే అనే బాపతే ఉంది మీ బీజేపీలో కూడా. సరే ఉండకపోని, కానీ ఏ పార్టీ నన్ను నమ్ముకుంటే ఆ పార్టీ ఆలోచనతో పూర్తిగా విశ్వసించాలనేటువంటిది ఆలోచించునోండి నేను. ఎందుకంటే ఆల్ ఇండియా అధ్యక్షుడు అద్వానీ గారు ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని, నేను ప్రథమ వర్ష చేసినండి ఆర్ఎస్ఎస్లా. కానీ మేము ఎన్నడూ ఏదైతే మాట్లాడతామో, ఏ పార్టీ అయితే అనుసరిస్తామో ఆ పార్టీ ఉన్నత దశకు పోవాలని అనుకున్న తోళ్ళం. కాబట్టి నేను ఇప్పటికంటానా హరీష్ బీజేపీలకు వత్తలేడా అనేది నేను చెప్పలేను, కానీ బీజేపీతో ఇప్పుడు హరీష్ తోటి ఏమవుతుందంటే క్యాడర్ ఏదైతే ఉన్నదో, అరే మనోడు ఒకడు ఉన్నారా అని అనుకుంటారు, ఇప్పుడు బీజేపీకి కూడా అధ్యక్షుని చేస్తాం అనుకుంటాను కాదు, అధ్యక్షుడిని చేస్తారు, ఈటెల రాజేందర్ని చేస్తారు, లేకపోతే రఘునందన్ చేస్తారు, అది ఇది అని అంటాను కదా. వస్తుంది ఆ వయసు అయితే వస్తుంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే టీఆర్ఎస్లో ఉన్న క్యాడర్ ఏదైతే అరే మనోడే కాదురా అధ్యక్షుడే అని అనుకునే అవకాశం ఉంటుంది. అట్లనే హరీష్ కనుక ఉంటే వాళ్ళ క్యాడర్, హరీష్ కనుక ఏదైనా పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎందరివేనా 3 సార్లు గెలిచింది, ఇక వాడు మళ్ళా గెలిచేది లేదు. వాడిని పనిజాగ పెట్టుకుండే, పోయేతోడు పనిజాగ పెట్టుకుండే, కానీ వాడు మంచం ఎక్కి పిల్లలు కనేది లేదు. కాబట్టి హరీష్ ఎంబడి క్యాడర్ వస్తుంది. రేపు కాబోయే ఎమ్మెల్యే, కాబోయే ఎంపీటీసో, కాబోయే జడ్పీటీసో, కాబోయే ఎంపీపో హరీష్ ఎంబడి వస్తుంది, వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో కొంత వాయిస్ డెవలప్ అవుతుంది, వెలుగు వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు వెలుగు ఏమొచ్చినా రాకున్నా బీజేపీకి రావాల్సిందే. ఇప్పుడు బీజేపీ రైట్ చేస్తుందా రాంగ్ చేస్తుందా అనేది ప్రజానీకం గ్రహిస్తుంది. మనం చెప్తే కాదండి, మనం చెప్తే అయిందా? 8 అసెంబ్లీ సీట్లు గెలిస్తే 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది. అది మోడీ గారి ముఖం చూసా, లేకపోతే తెలంగాణ ప్రజానీకం ప్రభావితమైన ప్రజానీకం ఏదైనా ఉన్నదంటే భారతదేశంలో, యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రజానీకం ప్రభావితమైన ప్రజానీకం. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి కష్టసుఖాలు అనుభవిస్తుంది ఇక్కడి ప్రజానీకం. 1 సంవత్సరం వెనకొచ్చింది ఇక్కడికి. తెలంగాణ అంశం, తెలంగాణ ప్రాంతంలో స్వతంత్రమే 1 సంవత్సరం వెనకొచ్చింది. ఆనాడు తల్లిని కాక పిల్లను కాక తల్లి అనుభవించిన కష్టాలు మామూలు కాదు. ఆనాడు రజాకర్ల మూమెంట్ను ఎదుర్కొన్నటువంటి ప్రాంతం ఇది. దాని తర్వాత నక్సల్బరీ ఉద్యమం వచ్చిన ప్రాంతం ఇది. నక్సల్బరీ ఉద్యమంలో భర్తను కాపాడుకోవాలి, వచ్చిన నక్సలేట్ నాయకుని కూడా కాపాడాలి. పోలీసు ఆయన వస్తాడు, మీ ఇంటికి నక్సలేట్ వచ్చినట్టు రాలేదనాలి, ఆయనను కాపాడాలి. కాపాడకుంటే భర్త తప్పు చేసిండు అనేది బంధనం వస్తుంది. అంటే భర్తను కాపాడుకోవాలి, నక్సలైట్ నాయకుని కాపాడుకోవాలి, పోలీసు నుండి తప్పించుకోవాలి. ఇక్కడి నారీమణి, ఇక్కడి స్త్రీ జాతి ఎవరైతున్నారో ఈ స్త్రీ జాతి ప్రభావితమైనంత ఇక్కడ కూడా కాలే భారతదేశం, యావత్ భారతదేశం. ఆనాడు రజాకార్ల మూమెంట్లో కూడా గన్నే కష్టాలు పడ్డారు. ఇవాళ తర్వాత ఇప్పుడు నేను నక్సలైట్ కాలంలో కష్టాలు పడ్డాను అంటలేను, కాపాడుకున్నారంటారు. కానీ రజాకార్ల మూమెంట్లో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ తుష్కరుల మూకతోటి ఎన్నో కష్టాలు పడ్డారు. కాబట్టి ఇక్కడ ఎక్కడనైతే ప్రెషర్ ఉంటుందో అక్కడ తెలివి వస్తుంది. ఓకే, తెలంగాణలో కూడా కలిసిన నాటి గురించి విడిపోవాలనేటువంటి పోరాటం జరిగిన ప్రాంతం ఇది. కలిసిన నాటి నుంచి కూడా ఉనుక కుంపటోలిగా మసిలింది. ఎవడన్నా గట్టిగా ఊదతోడెత్తే మండింది, లేకపోతే మసిలింది తప్ప ఆరిపోలే. ఇప్పుడు హరీష్కు టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ఫ్యూచర్ లేదు.
వాళ్ళు వస్తే బీజేపీకి ఆప్షన్ అయినా టీఆర్ఎస్లో ఎవ్వలకు ఫీచర్ లేదు. ఇప్పుడు పోయిన వాళ్ళను అరే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన తొందరపడి రాళ్లతో కొట్టి సంపుతామని తొందరపడి వాళ్ళని తీసుకుంటాను కాబట్టి ఇవాళ తిట్టాల్సి వస్తుంది ఆయన. కానీ వీళ్ళు అందులోకి పోయినా ఫీచర్ లేదు. ఈ టీఆర్ఎస్లో ఉన్నోడికి ఏ మాత్రం ఫీచర్ లేదు, ఎవరికి కూడా ఫీచర్ లేదు. ఒక హరీష్కే కాదు, టీఆర్ఎస్లో ఉన్న ఎవరికి కూడా ఫీచర్ లేదు. ఇప్పుడు మీ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారు అంటే గత కొన్ని రోజుల్లో కొన్ని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, ఎవరైతే బాగుంటుందని మీ అంచనా? 90% నేను ఎందుకంటానంటే కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు, అంటే మెజారిటీ రెడ్లు ఉంటారు. పెత్తనము వ్యవస్థ సగబెట్టుతాడు, మిగతా అన్ని కులాలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ వెల్మల్ ముందట బాగా వాళ్ళు ఉంటారు, మిగతా అలా రెడ్లు వాళ్ళు వీళ్ళు అందరు ఉంటారు. ఇప్పుడు మా కిషన్ రెడ్డి సాబ్ ఇక్కడ ప్రెసిడెంట్ మొన్నటి కనుక, అంతకంటే ముందుకల్లా బండి సంజయ్ గారు ప్రెసిడెంట్. ఏదెట్లున్నా బీసీ ప్రజానీకం బీజేపీలో ఉంటుంది. బీసీ ప్రజానీకం ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు ఎదురైతామా, రెడ్లను ఎదిరిస్తామా లేకపోతే రావులను ఎదిరిస్తామా అనే రోజులు అయిపోయినాయి. ఎందుకంటే ఈ మిగతా వర్గాలలో కూడా మనం కూడా పెత్తనం చేయాలి, మనం కూడా సంపాదించుకోవాలి, మనం కూడా ఫేస్ వాల్యూ కావాలి, మన ముఖం కూడా కనిపించాలి అనేటువంటి రోజులు వచ్చేసినాయి గ్రామాలల్లో కానీ ఎక్కడ కానీ. కాబట్టి బీసీ ప్రెసిడెంటే అవుతాడని నేను అనుకుంటాను. బీసీ ప్రెసిడెంటే అవుతాడని నేను అనుకుంటాను. ఓకే, ఇంకొకటి కూడా నేను ఇంకో విషయం చెప్తాను. మొన్న కనుక టీఆర్ఎస్కో 2వ 3వ పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఈటల అందరూ కేంద్ర మంత్రి టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇది కొత్త లాజిక్. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ మెంబర్లు 2వ 3వ కనుక గెలిస్తే ఆయన కేంద్ర మంత్రి. కానీ టీఆర్ఎస్ పార్టీ గెలవనందుకు కేంద్రంలో ఉన్న నాయకత్వం ఈడ 8 సీట్లు వచ్చిందంటే ఈ దక్షిణాదిలో 8 సీట్లు రావడం అనేది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. అందులో తెలంగాణ ప్రాంతంలో కొత్త ప్రాంతంలో. కాబట్టి దీన్ని సొమ్ము చేసుకోవాలని ఉన్నది కేంద్ర ప్రాంతానికి. బీసీని ముందు పెట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రాంతానికి దీన్ని ముందు పెట్టాలి. ఇంకోటి టీఆర్ఎస్ను మింగేయాలి. టీఆర్ఎస్ను దాన్ని మింగుడు అనే వర్డ్ కరెక్ట్ కాదో, కానీ టీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్ను దరిచేసే దగ్గర తీసుకునే నాయకుడు కావాలి. దగ్గరికి పోయే దగ్గరికి వాళ్ళు బావోడు ఉన్నారా అనేటువంటి ఆలోచన కావాలి. అందుకనే నాకు ఖచ్చితంగా ఈటెల రాజేందర్కి అవకాశం ఇస్తారు, లేకపోతే రఘునందన్కి అవకాశం. ఓకే, సో మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. తెలంగాణకు అన్యాయం జరిగింది, తెలంగాణ ప్రస్తావనే రాలేదని బయట చర్చ జరుగుతూ ఉంది. నిజంగా తెలంగాణకు మీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని భావిస్తూ ఉన్నారా? ఎంత మాత్రం చేయదు. ఎందుకంటే కేంద్రం ఎక్కడ అక్కెరి ఉన్నదో అక్కడ చేస్తుంది తప్ప అన్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఎక్కడ అక్కెరి ఉన్నదో అక్కడ చేస్తుంది. ఇవాళ ఆంధ్రాకు చేయొచ్చు, తెలంగాణకు చేయకపోవచ్చు. అంటే నాకు లెక్క తెలియదు, నేను అంత చూడలేదు. కానీ ఆంధ్రాకు అక్కెరు ఉన్నది, ఆంధ్రాకు అక్కెరు ఉన్న వసతి చేయొచ్చు. ఆంధ్రాకు ఇవాళ రాజధాని లేదు, మనకు రాజధాని లేదు. ఆంధ్రాకు ఆఫీసు లేవు, గటువంటి ఏమైనా చేస్తే చేయొచ్చు, చేసినంత మాత్రాన కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను పంపిస్తే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గాడిద గుడ్డి ఇచ్చిందనే ప్రచారం బలంగా చేస్తా ఉంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక తప్పుడు ప్రచారాలు చేసింది, అందులో ఇది భాగం. అంతకంటే ముందుగా కూడా ఎలక్షన్ ముందు కూడా రేవంత్ రెడ్డి గారు గాడిద గుడ్డ పట్టుకొని బొమ్మ పట్టుకొని తిరిగిండు. ఆ బొమ్మను పట్టుకోవాలని తిరగాలనేటువంటి ఆలోచన ఏదైతున్నదో దాన్ని నిజం చేయటానికి, నిజమే అనిపించడానికి ఇంకా ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన తప్పుడు ప్రచారం చేసిండు. ఆయన మీద కేసు కూడా పెట్టిండు. ఈ ప్రాంతంలో కేసు కూడా అయింది, కేంద్రం ఎలక్షన్ కమిషన్లో కేసు కూడా అయింది. కానీ నిజానికి ఒక విషయం చెప్తాను, 370 ఆర్టికల్ రద్దు కాకముందు కాశ్మీర్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేదు, అక్కడ రిజర్వేషన్ లేదు. 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు రేపు ఎన్నికలైతే ఉంటుంది, రేపు ఉద్యోగస్తులకు కూడా ఇప్పుడు జరుగుతుంది. ఉద్యోగాలలో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఉన్నది, అంతకంటే ముందుగా లేకుండే.
మరి 370 ఆర్టికల్ కాంగ్రెస్ పార్టీ కావాలంటారు. ఉమ్, వాళ్ళ అనుకూలం వీళ్ళ. ఉమ్, ఇప్పుడు జనాలకు మీ ద్వారా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ కావాలంటాంది. ఉమ్, కాశ్మీర్లో ఉమ్, బీసీల రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు వీళ్ళు మింగేస్తారని అంటాంది. ఉమ్, వీళ్ళు రద్దు చేస్తారు బీజేపీ వాళ్ళని అంటాంది. ఉమ్, తప్పుడు సమాచారం ఇవ్వలిస్తాన్లు ప్రజలకు. తప్పుతో ఎవ్వరు పట్టిస్తాన్లు, ఉమ్, ద్రోహం ఎవ్వరు చేస్తాన్లు. ఉమ్, ఒకసారి ఆలోచించాలి ప్రజానికం. ఉమ్, ద్రోహ చింతన గుణం ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఎవరికి ఉన్నది? ఉమ్, అనేక సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని, ఈ భారతదేశాన్ని పరిపాలించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ దుస్థితిలో ఇంకా మనగలుగుతానంటే కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? ఉమ్, ఇవాళ కేసీఆర్ తప్పు చేసిండని నిన్ను ఈ కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎత్తుకోవచ్చు. ఎత్తుకున్నంత మాత్రాన నువ్వు మొత్తం చలామణి అయినట్టేనా? ఉమ్, మొత్తం అయిపోయినట్టేనా? ఉమ్, ఇవాళ 42 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి 90 చిల్లర సీట్లు ఇచ్చి ఒక ప్రతిపక్ష నాయకునికి హోదా వస్తే నువ్వు ఇన్ ఫ్యూచర్ కాబోయే ప్రధానమంత్రివి. నువ్వు మాట్లాడిన మాట తీరే ఏం మంచుకున్నది పార్లమెంట్ చూసినోడు. ఉమ్, నేనని కాదు, నేను రాజే యాదవ్ గారు బీజేపీ అని మాట్లాడతలేడు. యావత్ ప్రజానీకం నిన్ను చూసిన నీ బాడీ లాంగ్వేజ్ కానీ, నీ మాట తీరు కానీ, నువ్వు మాట్లాడిన వరుస కానీ, ఒక ప్రధానమంత్రి దానికి సమాధానం ఇస్తా అంటే నీ పార్టీ వ్యక్తులు, నీ పార్లమెంట్ మెంబర్లు ప్రవర్తించిన తీరు కానీ యావత్ భారతదేశం ముక్కున వేలేసుకున్నది. అయ్యో వీళ్ళని ఎన్నుకుంటివి అని. ఇదా కనిపించే విధానం? ఇదేనా రేపు తరీక భారతదేశానికి దిశ నిర్దేశం చూపేటువంటి పార్టీ ఇది? ఓకే. అటువంటి పార్టీకి ప్రాతినిధ్యం ఇస్తాను. రేవంత్ రెడ్డి గారు ఎన్నడొచ్చిండు కాంగ్రెస్ పార్టీకి? తెలియకలోడు, కెపాసిటీ ఉన్నది. ముందుగానే అత్యంత తొందరగా ముఖ్యమంత్రి అయ్యిండు. చాలా గొప్ప విషయమే. కానీ తప్పుడు సమాచారం ఇయ్యకు. ఇప్పటికైనా తప్పుడు సమాచారం ఇయ్యకు. నిజమేందో చెప్పేందుకు ప్రయత్నం చేయి. నేను నిజం చెప్పకుండానే ముఖ్యమంత్రి అయినా కాబట్టి నేను నిజం చెప్పకుండానే ఉంటాను అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన కాంచెలను నిజం చెప్పే ప్రయత్నం చేయమని నేను రిక్వెస్ట్. ఓకే. సో రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. మీ దోస్తు కేసీఆర్ రేపు వచ్చి గంభీరంగా మాట్లాడే అవకాశం ఉంటుందా? బడ్జెట్ పైన సో ప్రజలకు వాస్తవాలు ఏందో చెప్పే అవకాశం ఉంటుందా? రేపు హాజరవుతాడా కాడా? సరే, 90% హాజరు కాడు. ఒకవేళ హాజరైనా కూడా మాట్లాడే చతురత ఉన్నది, ఆయన మాట్లాడగలడు. కానీ తడబడతాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇట్లా అచ్చట్లా పోవాల్సిందే తప్ప ఆయన, ఎందుకంటే వీళ్ళందరినీ చూసి జీర్ణించుకోలేడు. ఎందుకంటే వీళ్ళందరూ ఆయనకు కనిపించరు. కనిపించినా కూడా అయ్యో అనేది ఈతలు కట్టుతుంది. ఈతలు కట్టే వరకు ఆయనకు అడ్డమై ఆయన ఇబ్బంది పడతాడు. 90% అయితే రాడు. 90% రాడు. వచ్చినా కూడా ఆయనతో ఒరిగేది లేదు. అంతే, ఒరిగేది లేదు. ఓకే. సో ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కన్నెబోయిన రాజయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.